అయోధ్యలో నూతనంగా నిర్వహించిన శ్రీ రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులోని శ్రీ కోదండరామాలయం ఆవరణలో శ్రీ రామ సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 22న సీతారామచంద్రుల కళ్యాణం పట్టాభిషేకం జరగనుంది. దీనిలో భాగంగా జనవరి 15 నుంచి 24 వరకు శ్రీరామ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు సంజయ్ కుమార్ కోదండరామాలయంలో శ్రీరామ వారోత్సవాల కరదీపికను సోమవారం ఆవిష్కరించారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని శ్రీరామ వారోత్సవాలు జరుపుకోవడం అభినందనీయమని అన్నారు. అన్ని వర్గాల ఉత్సవాల్లో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తో పాటు భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోగస్ శ్రావణి, భాజపా సీనియర్ నాయకుడు ఉదుగంటి రవీందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకటరాజరెడ్డి, బోయిని పద్మాకర్, టీవీ సూర్యం, ఉద్ది శ్రీలత, శ్రీరామ సేవా సమితి నిర్వాహక కార్యదర్శి జిట్టావేణి అరుణ్ కుమార్, ఉపాధ్యక్షుడు బ్రహ్మాండ బేరి, కృషి గాజు సంతోష్ కుమార్, మామిడాల రాములు, వీరబత్తిని అనిల్, ఎదురుగట్ల శేఖర్, అరవ ప్రజోత్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇట్లా
కూడా జరుగులా చూడాలని చెప్పి నేను బాధ్యతగా ఇందులో మొదలుగా అందరూ సంఘటితంగా ఈ కార్యక్రమం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంలో పడుతున్నాం. మరి అదేవిధంగా ఈనాడు కళ్యాణ కార్యక్రమం గురించి, అదేవిధంగా మన అయోధ్య ఆలయ ప్రతిష్ట గురించి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే ఆలయ ప్రతిష్ట గురించి, ఆ నిర్మాణం గురించి మాజీ పార్లమెంట్ సభ్యులు రైతమ్మ గారు కూడా పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నా అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. నేను కూడా మొదటి నుంచి కూడా స్వయంగా హిందువుగా జన్మించినందుకు గర్విస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమం నా చేతులుగా చేయించినందుకు మా విషయ పరిషత్ బాధ్యులు మిగతా ఈ కళ్యాణ కార్యక్రమంలో ఎవరెవరైతే బాధ్యతలు స్వీకరిస్తారో వారందరికీ మా చైర్మన్ గారు, ఈ రామాలయ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.